నమస్తే విక్టరీ మీడియా ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సింహాచలంలో ఘనంగా భోగి పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన శారదా పీఠాధిపతులు. ముస్లింలకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, విశాఖ ముస్లిం సంఘాల ప్రతినిధుల డిమాండ్. డీటెయిల్స్ చూస్తే హిందువుల తొలి పండుగ సంక్రాంతి వేడుకలను తాడపల్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సీఎం జగన్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా ఈ సంక్రాంతి పండుగ పాడి పంటలతో ఆనందమయంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. విధి తల వంచేటి విజయాలు అడుగడుగున, కన్నీళ్లే తుడిచేటి మనసున్న మారాజుర. ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట జగన్మోహనుడి గానమే అవుతోంది. నిత్యం ప్రజల కోసమే తపించే నేత, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో మాత్రమే ఎదిరించగలన భరత వేదముగని రచ్చిగా చెప్పొచ్చు మనం. ఆ పాటల ద్వారా, మాటల ద్వారా నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కవులు, కళాకారులు, గాయనిమణులు, సినీ నేపథ్య కళాకారులు కూడా ఈనాడు ఈ వేదికను అలంకరించడం, వారి మాటల్ని పాటల్ని వినిపించడం, అది కూడా మనందరి ప్రియతమ నేత అయినటువంటి సంక్షేమ సాధకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి భారతమ్మ గారి వాళ్ళ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అమరావతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు, తాడి పెద్దలకు పూజలు, ఇతర పండుగ కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొన్నారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేనకు చెందిన మాజీ మంత్రులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో భోగి పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర స్వాములు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగానే వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి స్వామి వారికి సన్నిధికి ఫలాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి, ట్రస్ట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి పండుగను పురస్కరించుకొని వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరి ఇంట ఆనందమయం వెళ్లి విరవాలని, మళ్లీ సీఎంగా జగన్ రావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగానే నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు,
అందరికీ కూడా నా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మనందరి ప్రీతమ నాయకులు ఆహర్నిశలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ కూడా ఆనందాలు వెల్లివిరియాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రతినిత్యం కూడా పాటుపడుతున్న ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి ఈ భోగి పండుగను చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా చాలా ఈ నియోజకవర్గం మొత్తం కూడా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, అదేవిధంగా ఒకరికొకరిగా కానుకలు ఇచ్చుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా మా నియోజకవర్గంలో సంక్రాంతి పండుగని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూసాం, అన్నిటికంటే కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే పండుగలు వచ్చినప్పుడు చాలా అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల ఆస్తి ఉన్న సీఎం జగన్ 4 ఏళ్లలో 4 లక్షల కోట్ల ఆస్తి సంపాదించారని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆరోపించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్కు అన్ని ప్రాంతాల్లో ప్యాలెస్లు ఉన్నాయని, ఇవి కాకుండా తన భార్య కోసం 450 కోట్లతో రుషికొండలోని భారీ ప్యాలెస్ నిర్మించారని, ప్రజాధనమంతా ఈ భవనం కోసం వెచ్చించడం సరికాదన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి విషయంపై కనీసం దృష్టి సారించకుండా తన సొంత వ్యాపారం కోసమే తాపత్రపడుతున్నారని ఆరోపించారు. కంపేర్ చేసి ఎవరికి బెటర్ అవకాశం ఉంటే వాళ్ళకి ఇచ్చి ఒప్పుకోవాలి. ఇద్దరు నాయకులు అన్యాయంగా అరెస్ట్ అయినందుకు 53 రోజులు ఉంటే 70లో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఇటువంటి నాయకుడు ఉండబట్టే సుమారు 10 లక్షల మంది దాకా ఉద్యోగులు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారని దానికి అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు. ప్రజలు ఒకవేళ ఎవరైనా అభిమానం ఉండి అతనికి ఓటేస్తే దేశంలోనే అత్యధిక డబ్బున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే మన రాష్ట్రంలో ఉన్న జగన్ గారు. ఇతనుకున్నంత ఆస్తి, ఇతనుకున్నంత బంగ్లాలు, ప్రతి టౌన్లో బంగ్లా ఉంది. బెంగళూరులో బంగ్లా, మళ్ళీ తెల్లికోటి, ఈయనకోటి, హైదరాబాద్లో బంగ్లా, పులివెందుల్లో బంగ్లా, తర్వాత అక్కడెక్కడ ఊటీలో బంగ్లా, తాడపల్లిలో బంగ్లా, రుషికొండలో బంగ్లా కట్టారు. అది గవర్నమెంట్ డబ్బుతోటి. ఎంత సొంతం కట్టుకుంటా కానీ రుషికొండ మాత్రం సవగ్గా దొరికింది. లాక్కోవడం కుదరదు కాబట్టి గవర్నమెంట్ డబ్బుతో బంగ్లా కట్టేశాడు 450 కోట్లు. ఆ బంగ్లా ఎంజాయ్ చేద్దాం అనుకోండు, టైం కలిసి రావట్లేదు. కోర్టులు పొచ్చ డబ్బులు పెట్టే ఆ కేసులు కూడా నీకెవరు పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు ఎలా కట్టావని. అంటే కోర్టులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, కాగితాలే చూస్తాయి. గ్రౌండ్లో ఉన్నది వాళ్ళు ఏదైనా కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ సొంత లాయర్లు ఎవరిలో కూడా మనం అడ్జస్ట్ చేసి చెప్తే తప్పితే ఆ కోర్టు పరిస్థితి తెలియదు ఎవరికైనా ఉన్న పరిస్థితి కోర్టుకి. అట్లాగా అన్ని రోజు అబద్ధాలు చెప్పి ఇది మేమేమో హోటల్ కాదు, గెస్ట్ హౌస్ కాదు, గవర్నమెంట్ తాలూకా బిల్డింగ్లే కడుతున్నాం, మేము గవర్నమెంట్ వాడుకుంటామని మొట్టమొదట అబద్ధం ఆడి మళ్ళీ తర్వాత గవర్నమెంట్ అన్నాడు, మళ్ళీ తర్వాత కాదన్నాడు. తీరా చూస్తే మన భారతీ రెడ్డి గారికి, వారి సతీమణి గారికి ఒక విహారయాత్రకు సంబంధించిన గెస్ట్ హౌస్ అది. దానికి ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 450 కోట్లు. దాని ఆపోజిట్లో కొండ ఉంటుంది, మీకు తెలుసా? చూసారా రుషికొండ వెళ్ళి ఎవరైనా? దానిలోకి అయితే గేటు ఓపెన్ చేయరు కూడా. మనం వెళ్ళాలంటే ఎవడో ఒకడు పెద్ద మంచి ఎవడో చెప్పాలా, సార్ లోపల బాగుంది వెళ్ళి చూద్దామంటే. నేనే ఒక రోజు వెళ్ళాను కారు వేసుకొని, సార్ మేము వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరంటే, ఎవడరా నువ్వు అని చెప్పి నేను మామూలుగా గదిలికి వెళ్ళాం. మేము నువ్వెవడో ఇక్కడ తాళం వేయడానికి, ఇది పబ్లిక్ ప్రాపర్టీది మేము చూస్తామని చెప్పి లోపలికి వెళ్తే ఒక పెద్ద హంగామండి. అక్కడ ఎవడు రానివాడు, దానికి ఒక బందోబస్తు. అది నేచర్ ప్యూరిటీ హాస్పిటల్ కింద పెట్టారంట. అది కొనేశారు విసారెడ్డి వియంకుడి ద్వారా కొనేసి అది ఒక వెల్నెస్ సెంటర్ లాగా రన్ చేస్తున్నారు. దానికి ఎంత తెలుసా? దానిలోకి వెళ్ళాలంటే 6 రోజులు బాగు చేసుకోవాలంటే డబ్బులు ఎంత తెలుసా? అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభం పురస్కరించుకొని త్వరలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ట పురస్కరించుకొని యూట్యూబ్ స్టార్ అభిషేక్ హీరోగా శ్రీ ఆర్వ ప్రొడక్షన్ బ్యానర్లో యూట్యూబ్ స్టార్ ప్రొడ్యూసర్ తేడా శ్రీనివాస్ నిర్మాతగా ఇటీవల శ్రీరాముని కవర్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కవర్ సాంగ్ ఓపెనింగ్ పురస్కరించుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం పేదవాల్తేరు రామలక్ష్మి అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ మీడియా సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు రామమందిర సాంగ్ పోస్టర్ ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా హీరో అభిషేక్ మాట్లాడుతూ 5 నిమిషాల నిడివి గల ఈ యూట్యూబ్ పాట అరిలోవ గురువు కృష్ణుని గుడి వద్ద చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. ఇందుకు గాను ఆలయ కమిటీ ఎంతగానో సహకారం అందిస్తుందని అన్నారు. హీరో సోదరుని పాత్రధారి భార్గవ్ మాట్లాడుతూ రాముని పాట చిత్రీకరణ చేస్తున్నామని అన్నారు. అయోధ్యలో రామాలయం ఈ నెల 22న ప్రారంభం ఉన్న నేపథ్యంలో ఈ నెల 19న పాట విడుదల చేస్తామన్నారు. నిర్మాత తేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పాట తెలుగు, హిందీ భాషలో విడుదలవుతుందని అన్నారు. తన బ్యానర్ మీద గతంలో కొన్ని హిందీ పాటలు తీశామని గుర్తు చేశారు. దసరా వంటి కొన్ని పండుగల సందర్భంగా కొన్ని పాటలు తీశామని గుర్తు చేశారు. తాము పూర్వజన్మ సుకృతంగా భావించి శ్రీరాముడి మీద పాట చిత్రీకరణ చేపట్టామని తెలిపారు. ఇప్పటికే ఆడియో సిద్ధంగా ఉందని అన్నారు. శ్రీరాముడు ప్రజలకు ఆదర్శప్రాయుడు. అయోధ్యలో రామమందిర ప్రారంభం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ పాట చిత్రీకరణ తాళపెట్టాము అని గుర్తు చేశారు. 2 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని అన్నారు. అయోధ్య బయలుదేరిన ఒక యువకుడు మార్గం మధ్యలో ప్రమాదానికి గురవుతాడు. దీంతో అతని తల్లి తల్లడిల్లిపోతుంది. కాగా నీ వద్దకు వద్దాననుకున్న నా కుమారుడు నీ వద్దకే తీసుకుపోతావని అనుకోలేదని మదన పడుతుంది. దీంతో ఆ శ్రీరాముడే సదరు యువకుని అయోధ్య ఎలా తీసుకువెళ్లారన్నది ఈ పాటలో చిత్రీకరించామన్నారు. వచ్చినయ్య మా రామయ్య టైటిల్తో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. హిందీలో తపేష్ కొనల్డ్, తెలుగులో పి హరిప్రసాద్ ఈ పాట ఆలపించారని పేర్కొన్నారు. ఈ పాటకు ప్రశాంత్, ఏపీఎస్ సింహాద్రి శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారని తెలిపారు. తాము విడుదల చేసే ఈ పాట ప్రజలను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ మిత్రుడు మధుకర్ రెడ్డి ప్రోత్సాహం మర్చిపోలేనిదని ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ఆరో ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్. సో శ్రీ ఆరో ప్రొడక్షన్ అనేది జూన్ 2023కి 3rd జూన్కి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కొంచెం హిందీ చేశాను. హిందీలో బిహారీ ఫోక్ సాంగ్స్ ఒక 8 చేశాను. తర్వాత తెలుగులో అవకాశం వచ్చింది నాకు. సో తెలుగులోని ఫస్ట్ సాంగ్ చేశాము అమ్మవారి పేరు మీద, మన దసరా సందర్భంగా డకరా డకరా సాంగ్ అని. అది మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను. మన పండగకి మాస్ సాంగ్ అని అది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోకుండా ఆ రాముడే ఆశీర్వాదం ఇచ్చినట్టు సో అయోధ్య రామ మందిరం డిక్లరేషన్ అయ్యింది కదా, మోదీజీ గారు చెప్పారు, మనకి తెలియపరిచారు. సో 22 జనవరికి 2024కి ఓపెనింగ్ సెరమనీ అని. దాని సందర్భంగా మనకి లాస్ట్ 1 వీక్ ముందు ఒక సాంగ్ వచ్చింది. ఇంత షార్ట్ నోటీస్లో శ్రీఆరో ప్రొడక్షన్ చేయగలదా లేదా అని చిన్న సందేహపడ్డాను. కానీ అభిషేక్ హీరో గారు, సో తను, మా మేనేజర్ గారు భార్గవ్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు వచ్చాను చేద్దామనేసి. సో సాంగ్ ఆడియో రిలీజ్ అనేది నిన్న జరిగింది. వచ్చన్నయ్య రామయ్య అని సాంగ్ టైటిల్ నిన్న శ్రీఆరో ప్రొడక్షన్ త్రూగా రిలీజ్ చేయబడింది. సాంగ్ షూటింగ్ నడుస్తుంది. ఇంకా రేపు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 19థ్కి రిలీజ్ చేయాలని చూస్తున్నాము. సో రాముడు అంటే మనకు తెలిసిందే. సో ఒక ఆదర్శ పురుషుడు అండ్ ఒక మంచి భర్త అండ్ ఒక మంచి అందముడు అనేసి. సో మా బ్యానర్కి శ్రీఆరో ప్రొడక్షన్స్కి ఆ సాంగ్ రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో అయోధ్య వెళ్ళే అదృష్టం అందరికీ రాదు. మేము వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, కానీ ఆ రాముడు అది కుదరలేదు. కానీ ఆ రాముడే మాకు తనకి ఏదో చిన్న సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ పాట సందర్భంగా అతనికి డెడికేషన్ చేయాలని ఆశిస్తున్నాను. శ్రీఆరో ప్రొడక్షన్ త్రూగా యూట్యూబ్ ఛానల్ ఉంది. హిందీలో కూడా చేస్తున్నాము. హిందీలో శ్రీఆరో ప్రొడక్షన్ ఛానల్ పేరు, తెలుగులోనే మంచి అభి ఆరో ట్యూన్స్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇంకా అందరూ ఆశీర్వాదం సపోర్ట్ ఉంటే ఇంకా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. వెబ్ సిరీస్ అండ్ ఇంకా టీవీ సీరియల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ మాకుంటే తప్పకుండా ముందుకు ఇంకా మంచి ప్రాజెక్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. సో అందరికీ నమస్కారం. నేను అభిషేక్. ఈ యొక్క రాముడు సాంగ్లో మెయిన్ లీడ్ చేశాను త్రూ ఈ శ్రీ ఆరో ప్రొడక్షన్స్ వాళ్ళు. ఇతను ప్రొడ్యూసర్. సో ఇది నాకు అవకాశంగా వచ్చింది. సో చాలా మంచిగా అనిపిస్తుంది యాజ్ ఏ రాముడు భక్తుడి కింద. సో ఈ రోల్ నేను ఈ సాంగ్లో చేస్తున్నాను. నేను భార్గవ్ని. ఇది ఇప్పుడు రావు గారు మా ప్రొడ్యూసర్. ఇతని సపోర్ట్తో మేము ప్రీవియస్ సాంగ్స్ రిలీజ్ చేసాము. ఇప్పుడు వచ్చింది రాముడు కాన్సెప్ట్. ఇది వచ్చి మన అయోధ్య బేస్ మీద చేస్తున్నాం సాంగ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా వెబ్ సిరీస్ అండ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తాం. మన దగ్గర మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్గా సాంగ్ మంచి హిట్ అవుతుంది, ఎందుకంటే రాముడిది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. సో వచ్చిన లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ అవ్వాలి. వీ నీడ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఫర్దర్ చాలా సాంగ్స్ తీస్తాం మేము. సాంగ్స్ అండ్ వెబ్ సిరీస్. ప్లీజ్ బ్లెస్ us. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేశారని ముస్లిం మత పెద్దలు వాపోయారు. రైల్వే న్యూ కాలనీలో సింకాగ్రాండ్ హోటల్లో
ముస్లిం నేత హైదర్ అలీ సింకా అధ్యక్షతన వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న 67 నియోజకవర్గ వర్గాల్లో ముస్లిం పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నాయని వారు విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతిస్తారని, ఆ పార్టీల అభ్యర్థులను ముస్లింలు గెలిపించుకుంటారని మత పెద్దలు తెలిపారు. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ముస్లింలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కంటిన్యూస్గా వైస్ చైర్మన్గా సర్వీస్ చేశారు. ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం ఆయన ద్వారా చేసేవారు. ఈరోజు మా ముస్లింల తాలూకా మీటింగ్ పెట్టవలసిన మాకు అవసరం వచ్చింది. కారణం అంతే, ఇవాళ ముస్లింని ఏ విధంగా తొక్కేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ముస్లింని లెక్కుంటా మన ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్లో కూడా మాకు మైనార్టీస్కి ఎక్కడ కూడా మాకు పదవులు లేవండి. ఇవాళ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితికి వచ్చామండి. మా హక్కుల గురించి మేము అడిగినా మాకు చేసిన ఎవరు లేరు. ఇవాళ ముస్లింలు ఇవాళ సౌత్ లేని 20,000 మంది, నార్త్ లేని 25,000 మంది ఇలాగ చెప్పుకొని పోతే చాలామంది ముస్లిమ్స్ ఉన్నారండి. ఇవాళ మేము గెలుపుకుంటే సోమత ఉంది. ఇవాళ మా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మీరు నిలబడండి, మీకు మేము సపోర్ట్ చేస్తాము అని ప్రతి హిందూ సోదరులు, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ సోదరులు, ప్రతి ఇతర మతాల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారండి. దయవుంచి కానీ రాజకీయవేత్తలు ముందుకు రావటం లేదు. ఇవాళ గెలిచే గుర్రాలకి ఇవాళ మాకు సీటుకి ఇస్తే ఇవాళ తెలుగుదేశం, మన వైఎస్ఆర్, ఇవాళ కాంగ్రెస్, ఇవాళ ముందు వరుసలని తెలుగుదేశం. సిఐడి జగన్ జోబు సంస్థాని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పెత్తందారి పోకడతో నియంతలా వ్యవహరిస్తున్నారని, జగన్ ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకపోవడంతో చాలా మంది పార్టీని విడుతున్నారన్నారు. జగన్ జోబు సంస్థ సిఐడితో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని, జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టులో దోచుకున్నారని ఆరోపించారు. జగన్ పై 30కి పైగా కేసులు, ఆర్థిక నేరాల కేసులున్నాయని, జగన్ కు జన్మలకు యావజ్జీవ శిక్ష తప్పదు, కోర్టు వాయిదాలు తీసుకోవడంలో జగన్ రికార్డు సృష్టించారని అన్నారు. చంద్రబాబును 53 రోజుల్లో జైల్లో పెట్టి ఆధారాలు చూపించలేకపోయారని, 2004లో జగన్ ఆస్తి 2 కోట్ల కంటే తక్కువగా, ఇప్పుడు ఆ జగన్ ఆస్తి 4 లక్షల కోట్ల. జగన్ ఈ ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పగలరని ప్రశ్నించారు. ఆయన పెత్తందారి పోకడలతో ఒక నియంతలా వ్యవహరిస్తూ ఆ తీరు తట్టుకోలేక ఆయన చెప్పాలంటే ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వాళ్ళెవరికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండడం వల్ల చాలామంది ఆ పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. ఆ దృష్టి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఏదైతే జగన్ రెడ్డి గారు జేబీ సంస్థ ఉందో, జేబీ సంస్థ అంటే ఏపీ సిఐడిని పట్టుకొని కక్ష సాధిద్దాం అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి వెళ్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి జన్మలకి కూడా యావజ్జీవ శిక్ష పడక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక నేరగాడు. ఆయన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సుమారు 38 కేసుల్లో నమోదు చేసుకొని 40 అంటే ఆ తండ్రి అధికారాన్ని పెట్టుకొని 43,000 కోట్లు సంపాదించుకున్నాడు. దాన్ని పైన ఏపీ సిఐడి కావచ్చు, లేకపోతే ఈడీ కావచ్చు, ఏపీ సిఐడి కాదు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, క్షమించాలి నేను ఏపీ సిఐడి అన్నాను కదా, సిఐడి కాదు, సిబిఐ
అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈయన మీద సుమారు 38 కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 12 సంవత్సరాలుగా 3,500 వాయిదాలు తీసుకున్నారు. 3,500 వాయిదాలు. ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. అంటే ఈయన శిక్షల నుంచి ఇందాక అన్నట్టుగా మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద యావజ్జీవ శిక్ష తప్పదు అని ఎందుకన్నామంటే ఈయన ఆ శిక్షను తప్పించుకోవడానికి ఆయన వాయిదాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇది దేశంలోనే రికార్డ్ అట. ఇన్నిసార్లు వాయిదా తీసుకున్నటువంటి నాయకులే ఈ దేశ చరిత్రలో లేరట. అంటే అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి చేసుకున్నామన్న సంగతి అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈయన 12 సంవత్సరాలుగా 1-2 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాలుగా వాయిదాలు కోరుతూనే వెళ్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేసేటువంటి ఆర్థిక నేరాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఏపీసీఐడి ద్వారా ఆయన జేబీ సంస్థ ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి కక్ష సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఎక్కడ సిఐడి ఒక ఛార్జ్షీట్ వేయలేకపోయింది. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చేకూరో చూపించమంటే చూపించలేనటువంటి పరిస్థితి. మరి దీన్ని కక్ష సాధింపు కాదంటారా? ముమ్మాటికి అది కక్ష సాధింపే. అలాగే ఈరోజు జగన్ రెడ్డి గారి మీద ఆయన నేరారోపణలు వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే ఆయన మీద కేసులన్నీ కూడా ఏపీ సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ పెట్టడం జరిగిందన్న సంగతి కూడా మేము గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2004లో ఆయనకు ఉన్నటువంటి ఆస్తి 1.73 కోట్లు, అంటే 2 కోట్ల కన్నా తక్కువ 2004లో ఉన్నటువంటి ఆస్తి. విశాఖ బీచ్ రోడ్లో యువత చిందేశారు. అదిరిపోయే స్టెప్పులేస్తూ బీచ్కి వచ్చే పర్యాటకులు సందర్శకులను ఆకట్టుకున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ప్రముఖ సినీ గాయకుడు కార్తిక్ మ్యూజిక్ కాన్సెప్ట్ జరిగింది. ఈ కార్యక్రమం ప్రమోషన్లో భాగంగా బీచ్ రోడ్లోని YMCA వద్ద పోర్ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఫ్లాష్ మాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తిక్ పాడిన పలు సినీ గీతాలకు డ్యాన్సులు చేస్తూ యువత సందడి చేశారు. బీచ్కి వచ్చిన పర్యాటకులు వీరి డ్యాన్సులు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఫిబ్రవరి 10న జరగనున్న కార్తిక్ మ్యూజిక్ కాన్సర్ట్కి టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం అండి అందరికీ. ఇక్కడ సంక్రాంతి కారణంగా మేము ఇక్కడ ఒక 4th గ్రూప్ ఈవెంట్స్ అని వైజాగ్లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాం, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. దాంతో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చిన్న రంగోలీ టైప్ ఒక ఈవెంట్ ఒకటి, మళ్ళీ మా ఒక చిన్న ఫ్లాష్ మాప్ కార్యక్రమం కూడా ఒకటి చేపడుతున్నాం. ఇవేవి కాకుండా మేము Feb 10th బై 4th గ్రూప్ ఈవెంట్స్ స్పాన్సర్డ్ బై ఆర్గనైజ్డ్ బై 4th గ్రూప్ ఈవెంట్స్ పరంగా కార్తిక్స్ లైవ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సౌత్ ఇండియన్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్, అతన్ని Feb 10th మన పోర్ట్ స్టేడియం విశ్వనాథ కన్వెన్షన్స్లో తీసుకుని రావడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ టైం ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్రాలో బిగ్గెస్ట్ కాన్సర్ట్గా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అది లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్గా ఒక 8,000 కెపాసిటీతో మేము అందరం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి వగేరా, కాకినాడ మరియు ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చి ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని మరీ కోరుచున్నాం. ఈ చిన్న ప్రెస్ మీట్ మరియు ఈ ఫ్లాష్ మాబ్కి కూడా చిన్నదైనా సరే ఎంత పెద్ద మనసుతో వచ్చిన విలేకరులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. ది మ్యూజిక్ కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్గా చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నాగేంద్ర. సో Feb 10 జరగబోయే కాన్సర్ట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో లైటింగ్ కానీ సౌండ్ కానీ మొత్తం ఎక్విప్మెంట్ బెంగళూరు, హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాము. విశాఖ వాసులకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అందరూ రండి, కాన్సర్ట్ని హ్యూజ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. విశాఖ ఏయూ గ్రౌండ్స్లో జీవీఎల్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఘనంగా భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎంతో ఘనంగా 12వ తేదీ నుండి 15వ వరకు నిర్వహిస్తున్న జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాలు భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ నటుడు సాయి కుమార్తో కలిసి గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలు, గిరిజన సాంప్రదాయ దిశం నృత్యం, సాంప్రదాయ మేళతాళాలు, రంగుల రంగవల్లులతో వీటి నడుమ ఆవు పిడకలతో భోగి మంట వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ వాసుల కోసం ఎంతో ఘనంగా చేస్తున్న ఈ సంబరాలకు అశేష జనం రావడం సంతోషంగా ఉందన్నారు. అడిగిన వెంటనే తమ కోరిక మేరకు విశాఖ ప్రజలకు వచ్చిన నటుడు సాయి కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. గాజువాక
గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ అందరి ఇంట ఆనందమయం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వరుసగా 4 రోజుల పాటు విశాఖపట్నంలో మహాసంక్రాంతి సంబరాల పేరుతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో టీమ్ జీవీఎల్ అనే ఆధ్వర్యంలో అద్భుతంగా పల్లె వాతావరణం సృష్టించి ఇక్కడ సంక్రాంతి వేడుకల్ని, సంబరాల్ని జరుపుకోవటం జరుగుతోంది. సంక్రాంతి అంటే సాంప్రదాయం, సంక్రాంతి అంటే సంబరం. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం సంక్రాంతి ఒక వికృతులు కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో అలా కాకుండా సంప్రదాయబద్ధంగా సంక్రాంతి జరుపుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో మరొకటి మరి అర్బనైజేషన్ అయ్యే కొద్దీ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో గత 3 రోజులుగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమై ఈరోజు భోగి సందర్భంగా ఉదయాన్నే 5 గంటలకే వేలాదిగా భక్తులందరూ తరలి వచ్చి ప్రజల మధ్యన పండుగ జరుపుకున్నారు. ఒక ఎంపీ గారు అయి ఉండి కూడా ప్రజలతో కలిసి ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకోవడం అభిమానులుగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని పండుగల కంటే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అలాంటి సంక్రాంతి సంబరాలు లక్షల మంది ప్రజలు పల్లెటూర్లకి తరలి వెళ్ళిపోతారు వాళ్ళ నేటివ్ ప్లేస్లకి. అయితే ఈ సంవత్సరం ఇక్కడ భిన్నంగా ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఏయూ గ్రౌండ్స్లో మా ఎంపీ గారు శ్రీ జీవలేశ్వరరావు గారు సృష్టించి భవిష్యత్తులో పండగ అంటే ఎలా జరగాలి అని పల్లెటూరులో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసేలా ఉంది. ఇదంతా కూడా 2 రాష్ట్రాల్లో ఉండే పల్లెటూరులో ఉండే సాంప్రదాయాలను మేళవించి ఇక్కడ కూర్చడం జరిగింది. చాలా అద్భుతంగా గత 2 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది 2వ రోజు. రేపు ఎల్లుండ కూడా ఈ కార్యక్రమాలు నడుస్తాయి. రేపటితో లాస్ట్, అది రేపటితో. ప్రతిరోజు సాయంత్రం అనేక కార్యక్రమాలతో ప్రజల్ని ఆకట్టుకునే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పి వారిని అభ్యర్థిస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ థీమ్తో భారీ ఎత్తున మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ను ఈ నెల 16 నుండి నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. బీచ్ రోడ్లోని సబ్ మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయూ గ్రౌండ్స్లో మంగళవారం నుండి జరిగే ఎగ్జిబిషన్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయని వెల్లడించారు. ఎగ్జిబిషన్ వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు. గత 20 ఏళ్లుగా ఎన్నో మెగా ఎగ్జిబిషన్లు నిర్వహించి సందర్శకులు, పర్యాటకుల మనసులు గెలుచుకున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా కొత్త అనుభూతిని కలిగించేలా ఎగ్జిబిషన్ తీర్చిదిద్దామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రదర్శన సందర్శకులను ఎంతగానో అలరిస్తుందని చెప్పారు. సముద్ర అంతర్భాగంలో 10,000 అడుగుల లోతున ఉండే రకరకాల చేపల కళ్ళ ముందే కదలాడతాయని చెప్పారు. పూర్తి సెంట్రల్ ఏసీ సౌకర్యంతో టన్నెల్స్, అక్వేరియంలో 150 జాతులకు చెందిన 60,000 విదేశీ, స్వదేశీ చేపల ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఎగ్జాటిక్ బర్డ్ పెట్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. 150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నేక్స్ సరికొత్త ఆనందాన్ని ఇస్తాయని చెప్పారు. దీంతో పాటు వరల్డ్ క్లాస్ అమ్యూజ్మెంట్ రైడ్స్, 100 వరకు హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్ సాల్ట్స్, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఎంతో ఆహ్లాదంగా సాగే ఈ ఎగ్జిబిషన్ సందర్శించి విజయవంతం చేయాలని రాజారెడ్డి కోరారు. మన విశాఖ నగర ప్రజలు అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఎంజాయ్ చేస్తారని తెలియపరుచుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పండగకంటే ముందులో అవ్వవలసింది ఇది అనేక కారణాల వల్ల. ఎందుకంటే ఈసారి ఇక్కడ పెడుతున్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ థీమ్. అంటే మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టండి ఈసారి మన విశాఖ నగరంలో మనం పెడుతూ ఉన్నాము. దీన్ని మెరైన్ పార్క్గా చెప్తారు. అంటే దీంట్లో లాస్ట్ టైం మన వాళ్ళు టనల్స్ చూశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఈసారి అదేవిధంగా మెరైన్ వాళ్ళని ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ పూర్తిగా కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. అంటే ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. ఇది మీకు ఒకసారి నేను డెమో ఇస్తాను, అందరికీ కూడా మీరు చూద్దరు. కానీ ఎందుకంటే నేను చెప్తే లాస్ట్ టైం చూసాం కదా అది ఇది అనుకుంటారు. దీని నమూనాగా ఒక భారీ పిరానా ఫిష్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. సుమారుగా ఈ చేపకి మేము 50 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ భారీ చేపని ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతోపాటు ఇది కంప్లీట్గా ఈసారి ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో ఈ మెరైన్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో ఇది మొత్తం కూడా కంప్లీట్ సెంట్రల్ ఏసీ. ఎందుకంటే దీంట్లో లోపలికి వచ్చినటువంటి సందర్శకులకి ఎటువంటి గాలి రాలేదు,
లేదా ఇంకొక విధంగా ప్రాబ్లం అయిందని చెప్పుకోకుండా దీన్ని పూర్తిగా ఏసీగా దీన్ని మొత్తం ఏసీ పెట్టి దీన్ని తీర్చడం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి బర్డ్స్తోని పెట్ యానిమల్స్ తోటి మరియు పెట్ జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో గల పండుగ సంబరాలు వేదిక వద్ద మీడియాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. ముందుగా ఆయన ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకుని సంబరాలు జరుపుకోవడం చేశాం. సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, మాతృభాష అభివృద్ధి కోసం సంబరాలు చేస్తామని స్పష్టం చేశారు. గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ప్రధాని మోదీ రాజకీయాల్లో కొత్త వరవడు సృష్టించారు. విశాఖలో ఏర్పాటు చేసిన సంబరాలకు సంక్రాంతి రోజున 1,00,000 మంది ప్రజలు తరలివచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ ఈ సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. వేడుకలు మంగళవారం కూడా పొడిగించాము. ఇక్కడి కనుమ పండుగ సంబరాల్లో ప్రముఖ జిల్లాధికారులు, ఎంపీలు పాల్గొంటారని అన్నారు. వివిధ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించాను. ఇంకా రికార్డు స్థాయిలో అధిక సంఖ్యలో ప్రశ్నలు అడిగానని గుర్తు చేశారు. ఈ సంబరాల్లో 50,000 మందికి ప్రసాదాలు అందజేశామన్నారు. 100కు పైగా ఉచిత స్టాల్స్ ఏర్పాటు చేశాము. వారికి మంచి వ్యాపారం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్బీఐ నిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు చందాలతో సంబరాలు చేశారు అన్న సిపిఎం ఆరోపణలు ప్రస్తావించగా ఇవి చవకబారు ఆరోపణలు అన్నారు. చందాలు వసూలు చేసుకోవడం సిపిఎం సంస్కృతి అని ఎద్దేవా చేశారు. పండుగ సంబరాలు కన్వీనర్ చెరువు రామకోటయ్య మాట్లాడుతూ ఓబీసీ సమస్య కేంద్రం దృష్టికి తెచ్చి పరిష్కారం చేస్తామన్నారు. జీవీఎల్కి అన్ని సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉందని కొనియాడారు. విశాఖలో కనివిని ఎరగని రీతిలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఎస్బీఐకి కూడా మంచి వ్యాపారం జరుగుతుందని అన్నారు. జీవీఎల్ టీంలో 1000 మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ విశాఖ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు. విశాఖపట్నం ప్రజలు 1,00,000 మంది వరకు వచ్చారని చెప్పి అంచనా. ఈ ప్రాంగణానికి చక్కటి పల్లె వాతావరణం సృష్టించి ఈ వాతావరణంలో మరి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను వీక్షించడానికి ప్రత్యేకంగా కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మొన్న ఇక్కడికి ప్రాంగణానికి విచ్చేసి ఆయన చేతుల మీదుగా భోగి పండ్లు పోసే కార్యక్రమం చేయటం జరిగింది. ఆయన మన యొక్క సంప్రదాయాన్ని చూసి మంత్రముగ్ధుడై ఇటువంటి సంప్రదాయం నేను ఇంకా ఎక్కడా చూడలేదని చెప్పి వారు ఆయన కల్చర్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కూడా ఉన్నారు. కేంద్రంలో సాంస్కృతిక శాఖ సహాయక మంత్రిగా ఆయన ఇటువంటి కితాబ్ ఇవ్వటం జరిగింది. సో అటువంటి మంచి కార్యక్రమం చేయటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు కార్యక్రమాలను పొడిగించడానికి కారణం నిన్న చాలామంది ఇక్కడికి వద్దామని ప్రయత్నం చేసి రాలేకపోయారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా 1,00,000 మంది ఒక ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లోకి వస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది. సో అనేక మంది మేము రాలేకపోయాం, బాగా జరిగిందని తెలుసుకుందామంటే వారి కోసం ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా అత్యద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు మరి అందరినీ మైమరిపించేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమాలను వీక్షించడానికి సుమారు కనీసం 5 నుంచి 10 మంది పార్లమెంటు సభ్యులు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణానికి సుమారు 5:30 గంటల నుంచి బహుశా 7-8 వరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కనీసం 5, 10, 12 మంది వచ్చిన ఆశ్చర్యం లేదు. అంతమంది నుంచి నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా అనేక మంది ప్రముఖులు, నేను జిల్లా అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వస్తానని నాకు ఉదయమే కన్ఫర్మ్ చేశారు. సో ఇతర అధికారులను కూడా మళ్ళీ పిలిచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా, దీనిలో రాజకీయం ఎక్కడా లేదు. అందుకే కొంతమంది ఎందుకు మీరు పార్టీ పరంగా చేయట్లేదంటే పార్టీ పరంగా చేసేది పండుగ, ఇది పండుగ కాదు. అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే ఆయన దేశ ప్రధానిగా చేస్తున్నారు. అది ఒక పార్టీ నాయకుడిగా చేయటం లేదు. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సింహాచలంలో ఘనంగా భోగి పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన శారదా పీఠాధిపతులు. ముస్లింలకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, విశాఖ ముస్లిం సంఘాల ప్రతినిధుల డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.